సాత్వికం అంటే ఏంటి? ఎటువంటి నిందొచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టము బయట నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ వైపు చూడక, వాళ్ళని దూషించక, వాళ్ళని అవమానపరచక, వాళ్ళని హింసించక ఎవరేం చూస్తారు? వీళ్ళంతా దేవుడు వైపు చూస్తారు. సాత్వికం అంటే చేతకాలతనం కాదు, పనికిరాని వాడని కాదు, శక్తి లేని వాడని కాదు. ఒక దెబ్బకు ఒక వ్యక్తిని చంపేశాడు ఈ మనుషుడు. కారణంలో ఇద్దరు కొట్టాడుకుంటుంటే ఒక హైబ్రిడు ఐగుప్తుడు ఒక దెబ్బ కొట్టి చంపేస్తాడు. అప్పుడు ఆయన సాత్వికం లేదు. అరణ్యములు పంపించి 40 సంవత్సరాల పాటు సాత్వికాన్ని నేర్చుకున్నాడు దేవుని దగ్గర. తనకున్న బలాన్ని, తనకున్న జ్ఞానాన్ని తాను నేర్చుకున్న అన్ని విద్యలు 40 సంవత్సరాల పాటు అంటే ఏముంటాయి గుర్తుంటాయా? ఎంతకాలం ఉన్నాడు అరణ్యంలో? 40 years ఉన్నాడు ఆయన. మోషే జీవితాన్ని 3 భాగాలు చేయొచ్చు. బతికిన సంవత్సరాలు 120 సంవత్సరాలు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు సింహాసనం దగ్గర ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు, ఒక రాజకుమారుడిగా ఉన్నాడు, సుఖభోగం అనుభవించాడు. రెండవ 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. మూడవ 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో 30 లక్షల మంది ప్రజలు తీసుకుని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి రెండవ దశలో ఆయన నేర్చుకున్నాడు కాబట్టి ప్రజలను నడిపించాడు. 30 లక్షల మంది సడుగులు గొడుగులు భరించినట్టే మాట్లాడండి. అందరూ రాడు పుచ్చుకొని కొట్టడానికి రాడు తీసుకుంటుంటే ఈయన ఏం చేస్తాడు? సాగిలపడతాడు. చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం, మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడి. నాయకుడు ప్రజల ఎదుట సాగిలపడటమా? ఇది ఎక్కడ నేర్చుకుంటామండి? ఎవరన్నా పాస్టర్ గారు అట్లాగా తగ్గించుకుంటారా? ఈయన పాస్టర్ గారు చాలా చీఫ్, ఈయన అంత తగ్గింపు ఎవరికి ఉంటుంది? దాన్ని ఏమని చెప్తారు? అంతకుముందేమో అన్యాయం చేస్తే కొట్టి చంపేశాడు. ఇప్పుడు ఈ రోజున 30 లక్షల మంది ప్రజలు గొణుగుతున్నా, సొనుగుతున్నా, ఈ 40 సంవత్సరాల పాటు విసిగిస్తున్నా కూడా మౌనంగా సాగలడు. అంటే ఏం చేస్తున్నాడు ఈయన? దేవుని వైపు తిరుగుతున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. సాత్వికము అని అంటే మన సొంత కోపాన్ని కానీ, మన ద్వేషాన్ని కానీ, మన సొంత ఆలోచన కానీ పక్కకు పెట్టి దేవుని వైపు మాత్రమే చూస్తాం. మనం ఎంత అవమానపరిచినా,